11:30కి బయలుదేరి 12 మణికర్ణికా ఘాట్లో స్నానం చేయాలని దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడికి వెళ్ళడానికి వచ్చేసి ఆటోలు కానీ రిక్షాలు కానీ ఏవి కూడా తీసుకువెళ్ళరు. బోట్లు అయితే తీసుకెళ్తారట. దానికోసం మేము ఇద్దరమే ఉన్నామని మాట్లాడడానికి వెళ్తే ఇద్దరు మనుషులకి 1000 రూపాయలని మాట్లాడారు. ఒక 10 మంది ఉంటే మనిషికి 100 రూపాయలు పడుతుంది. అలా వెళ్ళొచ్చు, బోట్లోనే వెళ్ళగలుగుతారు. కానీ మణికర్ణికా ఘాట్లో అయితే తప్పకుండా స్నానం చేయాలి. ఇంకా విశేషం, ఈరోజు మాకొచ్చేసి అక్షయ తృతీయ కావడం కూడా నేను జన్మజన్మలు చేసుకున్న పుణ్యమే అనుకుంటాను. ఎందుకంటే మనం ఏదో బంగారం తీసుకుంటే లేకపోతే కనుక ఎవరికైనా దానం ఇవ్వచ్చు అని ఇప్పుడు టీవీలలో బాగా సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అందరికీ తెలుస్తోంది. లేదంటే ఉప్పు కూడా కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు కదా. అలా కాకుండా నా అదృష్టానికి నేను ఇప్పుడు కాశీలో ఉండడం కూడా నా అదృష్టం. ఎందుకంటే అక్షయ తృతీయ రోజే గంగా నది ఆవిర్భావం జరిగింది. భగీరథుడిని ప్రార్థిస్తే గంగమ్మ తల్లిగా ఈ భూమి మీదకి అవతరించింది అమ్మవారు. అందుకనే అక్షయ తిథి రోజున మణికర్ణికా ఘాట్లో కానీ కేదార్ ఘాట్లో కానీ కొన్ని ఘాట్లు ఉన్నాయని ఇంతకు ముందు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కానీ నాకు తోచినంత వరకు నేను 3 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ వీడియోలే సాధ్యమైనంత వరకు అప్లోడ్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత మటుకు మొత్తం డీటెయిల్గా తీశాను, చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇక్కడ నెట్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు అక్షయ తిథి కాబట్టి గంగా నది ఆవిర్భావం జరిగిందనే కాకుండా మనం ఎప్పుడు కాశీకి వచ్చినా సరే మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తే చాలా మంచిది. పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి గంగమ్మకి వదిలిపెట్టి ఇక్కడ పైసలు కూడా వేస్తూ ఉంటారు. అలా కాకుండా పసుపు కుంకుమ ప్రతి నదిలో వేస్తూ ఉంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. ముత్తైదువులు మొహానికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని గంగమ్మ తల్లికి కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి దీపాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు పొద్దున పూట. ఇక్కడ మధ్యాహ్నం అయితే నాకు కనపడలేదు. సంకల్పం చెప్పుకొని గనక మణికర్ణికా ఘాట్లో స్నానం చేసే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అన్ని ఘాట్లలో కూడా సూర్యోదయానికి ముందే అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు. స్నానానికి వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి. ఇక్కడ మేము స్నానం చేయడం అయిపోయింది, మాకు పడవ ఆయన పిలుస్తున్నాడు, అందుకనే దవదవ బట్టలు మార్చుకొని మళ్ళీ వెళ్ళిపోయాము. చేయాల్సింది మటుకు మణికర్ణికా ఘాట్లో 12ంటికి. ఇది అన్నీ కూడా నాకు పెద్దలు చెప్పింది, వాళ్ళ దగ్గర తెలుసుకున్నదే నేను మీకు చెప్తున్నాను. ఈరోజు వచ్చినవి ఏవి కాదు, మన పెద్దలు మనకు చెప్పిందే ఈరోజు మనం ఆచరిస్తున్నది కూడా. కాశీ అంతా కూడా కర్మభూమి కదా, అందుకనే వచ్చిన వాళ్ళందరూ తరిస్తూ ఉంటారు. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.